హలో అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ రోజు ఏపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఈ రోజు ఏపీ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ అనేది 7/2/2024 నాడు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఆయన 2,86,389 రూపాయలతో ఈ యొక్క బడ్జెట్ ను ఏర్పాటు చేశారు. ఈ బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,30,110 కోట్లు, మూలధన వ్యయం వచ్చేసి 30,530 కోట్లు, ద్రవ్య లోటు 55,810 కోట్లు, రెవెన్యూ లోటు 24,758 కోట్లు, వైఎస్ఆర్ పెన్షన్ కనుక అనేది జనవరి నుంచి 3,000 రూపాయలు పెంచారు. అదేవిధంగా 66.35 లక్షల మందికి ఈ యొక్క లబ్ధి పొంది ఉన్నారు. అదేవిధంగా గడిచిన 5 ఏళ్లలో 24,730 కోట్లను ఈ యొక్క గవర్నమెంట్ రిలీజ్ చేసినారు. అదేవిధంగా 9,260 వాహనాల ద్వారా ఇంటింటి రేషన్ ప్రతి గల్లీకి ప్రతి విలేజ్ కి అందుతుంది. ప్రతి పేద రైతు కూడా బాధితున్నారు. వైఎస్ఆర్ బీమా కోసం 606 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అయితే ఈ 50 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా చనిపోయినారు వారందరికీ ఒక లబ్ధి అనేది పొందున్నారు. అదేవిధంగా బీసీ నేస్తం కోసం 250 కోట్లు, కళ్యాణ మస్తు సాయుధ కోసం 350 కోట్లు రిలీజ్ చేసినారు ఈ యొక్క బడ్జెట్ లో. అయితే ఈ బడ్జెట్ ను ఉపయోగించుకున్న ప్రతి ధన్యవాదాలు. అదేవిధంగా కాపు నేస్తం కోసం 39,240 కోట్లు, నేతల నేస్తం కోసం 980 కోట్లు, 83 కోట్లు, జగనన్న తోడు కింద 3,374 కోట్లు, జగనన్న చేదోడు కోసం 1268 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. వాహన మిత్ర కోసం 1305 కోట్ల రూపాయలు, బీసీ సంక్షేమం కోసం 71,170 కోట్లు, బీసీలకు 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అయితే ఇవన్నీ బీసీల సంక్షేమం కోసం ఉపయోగించారు. అదేవిధంగా ప్రతి జిల్లాల్లో దిశ పోలీసులను ఏర్పాటు చేశారు. అయితే పోయిన గవర్నమెంట్ లో 13 జిల్లాలు ఉండేవి, ఇప్పుడు 26 జిల్లాలకు మార్చారు. ఈ 26 జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లాకు ఒక దిశ పోలీస్ స్టేషన్ ఉంది. అది అమ్మాయిలకు రక్షణగా ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలు రిలీజ్ చేశారు. 2.6 లక్షల మంది వాలంటీర్ల నియామకం, రెవెన్యూ డివిజన్లు 55 నుంచి 78 పెంచారు. అదేవిధంగా 3,340 కోట్ల రూపాయలతో విద్యార్థుల కిట్ ఇస్తున్నారు. 40 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక అందిస్తున్నారు ఈ యొక్క బడ్జెట్ ద్వారా. ఈ పిల్లలకు మంచిగా అభివృద్ధి చెందుతున్న ఏపీ గవర్నమెంట్ గా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనబడి నారుమేరులో 99.80% స్కూళ్లలో మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. పాత స్కూళ్లను కొత్తగా మాడిఫికేషన్ చేసి వారికి మంచిగా బొమ్మలు, పెయింటింగ్స్, స్కూల్స్, బ్యాగ్స్ అవన్నీ ఇస్తున్నారు. వారికి ధన్యవాదాలు గవర్నమెంట్ వారికి. 77 గిరిజన మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అనేది ఏర్పాటు చేశారు. గిరిజన బిడ్డల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గర్భిణీలందరికీ ఈ యొక్క సంపూర్ణ పోషణ అనేది అందుతుంది. ఉచితంగా విద్యార్థులకు 9,52,925 ట్యాబ్స్ ఇచ్చారు. 2.34 లక్షల మంది విద్యార్థులు ఉపయోగించుకున్నారు. విద్యార్థులకు ట్యాబ్స్ ద్వారా స్కూల్లో బాగా చదువుకోవాలని విద్యార్థులు ఇచ్చారు. అదేవిధంగా బోధన ఆసుపత్రులకు 16,822 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అదేవిధంగా 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంటే ఏపీ రాష్ట్రం మొత్తం 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షలకు పెంచారు. ఆరోగ్యశ్రీ పథకం అనేది వ్యాధులను 3,250 పెంచి ఉన్నారు. 2019-2023 మధ్యలో ఆరోగ్యశ్రీ ద్వారా 35.9 లక్షల మందికి లబ్ధి పొంది ఉన్నారు. అయితే ఈ ఆరోగ్యశ్రీ అనేది చాలా మందికి ప్రాణాలను కాపాడినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఏపీ గవర్నమెంట్ వారికి. అదేవిధంగా కిడ్నీ రోగాలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందిస్తున్నారు. కళాశాల కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే చాలా మంది కిడ్నీలతో చనిపోయి ఉన్నారు. వారందరికీ ఏపీ గవర్నమెంట్ వారు మనకు మంచి చక్కటి అవకాశం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద 10,754 శిబిరాలు ఏర్పాటు చేశారు. 1,60 లక్షల కుటుంబాలు ఉచితంగా ఆరోగ్య సేవలు ఈ యొక్క గడిచిన 5 ఏళ్లలో ఈ యొక్క పొంది ఉన్నారు. వారికి గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు. అదేవిధంగా 53,126 మంది ఆరోగ్య సిబ్బందిని నియమించారు. ఏపీలో 192 స్కిల్ హబ్లు, 27 స్కిల్ కాలేజీలను స్థాపించడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న ఏపీ గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు. అదేవిధంగా 10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు చాలా భరోసానిస్తూ అదేవిధంగా ఉచిత వ్యవసాయ విద్యుత్పై 37,374 కోట్ల సబ్సిడీని అందిస్తున్నారు. రైతులకు చాలా చేదోడుగా వాదోడుగా ఉంటున్న ఈ గవర్నమెంట్ ఈ బడ్జెట్ అనేది రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతులకు మన ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ దేవి, రైతులకు చేదోడుగా ఉంటుంది. అదేవిధంగా 3,000 కోట్లతో మద్దతు ధరలను
స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే రైతులకు కనీస మద్దతు ధరను ఏర్పాటు చేసేటానికి ఈ 3,000 కోట్లతో వాళ్ళు కొంటున్నారు. ఎవరైతే రైతులు ఉన్నారో వారికి మద్దతు ధర అందిస్తున్నారు. అదేవిధంగా 127 కొత్త వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు మన ఏపీ స్టేట్ మొత్తానికి. అయితే ఈ వ్యవసాయ పరీక్ష కేంద్రాలను ఎవరైతే పంట భూములు బాగా ఉన్నారో వారందరికీ చెక్ చేసుకోవచ్చు. అదే 10 సిప్పింగ్ హార్బర్ల నిర్మాణం ఏర్పాటు చేస్తున్నారు. సిప్పింగ్ హార్బర్లు అంటే కాకినాడ పోర్టులో ఏరియాలు ఉంటాయి కదా, అవి వాటికి సిప్పింగ్ హార్బర్లు కొత్త నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మచిలీపట్నం, నెల్లూరు అట్లా. జిఎస్డిపి రెవెన్యూ లోటు 1.56% అనేది వచ్చింది. అదేవిధంగా జిఎస్డిపి లో ద్రవ్య లోటు వచ్చేసి 3.51% ఉంది. ఈ బడ్జెట్ లో 7 అంశాల ద్వారా మనకు వృద్ధి చేశారు. బడ్జెట్ లో సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నుల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర అనే అంశాల ఆధారంగా ఈ బడ్జెట్ ను రూపొందించారు శ్రీ బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా విద్యావేళ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని సిబిఎస్ సిలబస్ ద్వారా మనకు అమల్లోకి తెచ్చి ఉన్నారు. ఓకేనా, ఇవి చాలా ఉన్నాయి, మీరందరూ చదువుకోండి. అదేవిధంగా అమ్మఒడి పథకానికి 26,067 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 11,900 కోట్లతో జగనన్న విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, తర్వాత అట్లా ఆ విధంగా చాలా ఉన్నాయి. వైద్య భరోసా కింద వైద్యం అందాలని ప్రతి ఒక్కరికి ఈ యొక్క బడ్జెట్ లో చాలా రిలీజ్ చేస్తున్నారు. 16,862 కోట్లు రిలీజ్ చేశారు. కిడ్నీ రోగులకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను పలాసలో, శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ఏర్పాటు చేస్తున్నారు. చాలా మంది కిడ్నీలో చనిపోయి ఉన్నారు కాబట్టి మన ఏపీ గవర్నమెంట్ వారు ఈ యొక్క కిడ్నీ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా సాగుకు దన్ను వైఎస్ఆర్ రైతు భరోసా కింద దాదాపు రైతులందరికీ ఉచిత విద్యుత్తును ఏర్పాటు చేయాలని కోరుకున్నారు. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఉచిత పంటలు, ఉద్యానవన రంగంలో వివిధ పథకాల ద్వారా 4,323 కోట్లు అందించారు. ఉద్యానవనం అంటే హార్టికల్చర్ ని బాగా డెవలప్ చేస్తున్నారు. అక్వాకల్చర్, సిప్పింగ్ హార్బర్లు ఆ విధంగా. అదేవిధంగా పేదల ప్రభుత్వం గడిచిన 5 నెలల్లో ఇళ్ల స్థలాలు, ఇళ్ల పంపిణీలు, తర్వాత పెన్షన్స్, తర్వాత ఈ విధంగా చాలా మందికి రిలీజ్ చేస్తున్నారు. వారందరికీ చాలా మంది లబ్ధి పొందినారు. ఈబీసీ నేస్తం కింద 12,057 కోట్ల రూపాయలు కాపు నేస్తము, నేతలు నేస్తము, జగనన్న తోడు చాలా ఉన్నాయి. ఈ పథకాలన్నిటికీ దాదాపు చాలా అమౌంట్ ఖర్చు చేస్తున్నారు. అవన్నీ పేదలకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పారిశ్రామిక ప్రకృతి, స్కిల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ ఏరియాని బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా అవుకు 2 టన్నులు పూర్తి చేస్తున్నారు. తర్వాత ఈ వెలుగొండ ప్రాజెక్టు ఇది కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు. ఓకేనా, ఇవన్నీ దాదాపు చాలా ఉన్నాయి. మన ఏపీ బడ్జెట్ వారు రిలీజ్ చేస్తున్నారు. 2,89,389 కోట్ల రూపాయలను బాగా రిలీజ్ చేశారు. ఈ యొక్క బడ్జెట్ ని రూపొందించిన ఏపీ గవర్నమెంట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే మొదటగా మహాత్మా గాంధీ గారి సందేశంతో రిలీజ్ చేశారు. అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలతో ఈ యొక్క బడ్జెట్ ని మనకు మంచిగా ముందుకు తీసుకెళ్తున్న ఏపీ గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఉన్నాయి, ఈ పాయింట్లన్నీ మీరు నేర్చుకోండి. థ్యాంక్ యూ. సెషన్ లో నెక్స్ట్ వీడియోలో నేను పెట్టగలుగుతాను. మీరందరూ ఈ యొక్క బడ్జెట్ ని దాదాపు హైలైట్స్ అన్ని నేను మీకు ఇచ్చానని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.